అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిందనమాట. ఇది ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకి ఒక శుభవార్త అండి. మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే అతి త్వరలో విడుదల కాబోతున్నాయి. రైతులందరికీ ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అండి. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తోందన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఈ 6,000 రూపాయల్లో 3 విడతల్లో మనకి ఇవ్వడం జరుగుతోంది. 2,000, 2,000, 2,000గా మొత్తం 3 విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతోందన్నమాట. 3 విడతల్లో ఇస్తున్న 6,000 రూపాయలను 10,000 రూపాయలకు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. 6,000 రూపాయలు ఉన్న ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 10,000 రూపాయలు చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ 10,000 రూపాయలకు చేస్తున్నారు. 19వ విడతలో ఎంత డబ్బులు రాబోతున్నాయంటే 19వ విడతలో వచ్చేసి 6,000 రూపాయలు రిలీజ్ చేయబోతున్నారండి. 18వ విడత, 17వ విడత మనకు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. 17వ విడత వారణాసిలో రిలీజ్ చేశారు ప్రధానమంత్రి మోదీ గారు. 2,000 రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 18వ విడత మహారాష్ట్రలో రిలీజ్ చేశారు, 2,000 రూపాయలు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు 19వ విడత వచ్చేసి పెంచిన మొత్తంతో కలిపి 6,000 రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం అండి. ఈ 6,000 రూపాయలను ఒకేసారిగా ఒకే విడతలో అయితే ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అండి. ఈ 19వ విడత వచ్చేసి అతి త్వరలోనే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో అయితే రిలీజ్ కాబోతోందండి. ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే మనకు కేంద్రం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన నిధులను అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట. ఈ నిధులను కేటాయించినప్పుడు మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే రిలీజ్ కావడం జరుగుతుందండి. ఈ పీఎం కిసాన్ డబ్బుల్ని అందుకోవాలంటే రైతులందరూ ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడతాయని కేంద్రం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఇంతవరకు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. లేదా మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈకేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక కొత్తగా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలండి. మనకు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. 10 రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉండాలి రైతులు అని చెప్పడం అయితే జరుగుతుందండి. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ ఉండాలండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళినట్టయితే మీ ఆధార్ కార్డు మరియు భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇవ్వడం జరుగుతుంది. మీరు వెంటనే పీఎం కిసాన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే మాత్రమే డబ్బులు డైరెక్ట్గా పడతాయండి, లేకపోతే డబ్బులు హోల్డ్లో పడడం జరుగుతుంది. మీ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ డబ్బులు అయితే ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా పడబోతున్నాయండి. ఇదండి మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.